సో ఇది హకోబా ఫ్యాబ్రిక్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా అండి. ఇది లెంత్ వచ్చేసి మనకి తక్కువగా వచ్చిందనమాట. దీనికోసం లైనింగ్ కాటన్ యూజ్ చేశాను. సో ఇది లెంత్ తక్కువ ఉంది కాబట్టి నేను వచ్చేసి మనము లాంగ్ ఫ్రాక్కి బాడీ పార్ట్ సపరేట్ ఎలాగ తీసుకుంటామో సో అలా తీసుకుంటుంది. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా కుర్తీ, సో అలా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు కింద పార్ట్ సపరేటు, పైన పార్ట్ సపరేటు, ఏం లేదండి, జస్ట్ హాఫ్ ఇంచ్ మనము ఖర్చుకి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలంతే. సో ఇలాగా సపరేట్గా కట్ చేశాను. బాడీ పార్ట్కి ఇలాగ లైన్స్ వచ్చేటట్టు. లెంత్ తక్కువ ఉంది కదా చూడండి, చాలా తక్కువ ఇచ్చారు. సో ఇలాగ స్క్వేర్ నెక్ ఇచ్చాను, బ్యాక్ హై నెక్ ఇచ్చేసాను అనమాట. ఇలా టక్స్ ఇలా జాయిన్ చేసుకొని కింద జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే మనకి కాటన్ కుర్తీస్ ఏవైనా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కింద ఫ్లేయర్ వచ్చేసి మనకి సైడ్స్ కట్స్ దగ్గర ఫోల్డ్ అవుతూ ఉంటుంది కదా. సో అలా కాకూడదంటే మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ ఒక ఎక్స్ట్రా లోపల మనము టక్స్ లాగా పట్టాలన్నమాట. వాష్ చేసిన తర్వాత తీసేయచ్చు దాన్ని. సో అదొకటి ట్రై చేయండి. చూడండి ఇక్కడ ఇది సెంటర్లో నేను ఇలాగ టక్స్ పట్టాను అనమాట. మనకి అలాగ అయినప్పుడు దాన్ని టక్స్ తీసేసామంటే కొద్దిగా క్లాత్ ఫ్లేర్ ఉంటుందన్నమాట, కాటన్ షింక్ అవుతుంది కదా. సో అలాగా సో అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా జాయిన్ చేసి మనం నార్మల్గా ఎలాగ కుర్తా స్టిచ్ చేసుకుంటామో అలా స్టిచ్ చేసుకోవాలి. కొద్దిగా ఫ్లేర్ లూజ్ పెట్టుకోండి వేస్ట్ దగ్గర, హిప్ దగ్గర. అంతే అండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.